మెదక్ జిల్లా నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు టీపీసీసీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంజనూరి రాజేష్లు మాట్లాడుతూ నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేటాయించడం కోసమే గ్రామసభ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులకు మాత్రమే ఈ 4 పథకాలు కేటాయించడంలో అధికారులు, కలెక్టర్ కీలకమన్నారు. నాయకులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, కొన్ని పార్టీలు, నాయకులు ప్రజలను ప్రకదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఎటువంటి అపోహలకు తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి ప్రజాపాలనలో పెండింగ్ రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు 4 స్కీమ్ల గ్రామసభ నిర్వహించడం జరిగింది. నార్సింగి మండల కేంద్రంలో ఏమీ భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా భయపడే అవసరం ఉంటే ఇట్లా టెంట్లు వేసుకొని మైకులు పెట్టే దమ్ము ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు 10 సంవత్సరాలు టైం పాస్ చేసి పోస్టులు తీసుకున్నా కూడా ఈరోజు వాళ్ళ పేరు కూడా వచ్చినాయి. అందులో ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆత్మీయ పరిస్థితులు కానీ వాళ్ళే ఈరోజు మైకులు పట్టుకొని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్ట అంటే నిమిషం పట్టది, కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇచ్చేది మేము, పెట్టేది మేము. చేతిలో కత్తి లేనివాడు, నెత్తి లేనివాడు బాగుడతాడు. అలాంటి వాళ్ళు రెచ్చగొడితే అవసరం లేదు. వాళ్ళు టైం పాస్ చేసి రాజకీయాలు చేసి రాజకీయ యొక్క లబ్ధి పొందని చూస్తారు తప్ప వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళ వెంట పోతే ఉన్నది ఇంకా బలైతారు తప్ప ఇటువంటి నాయకులు నమ్మకూడదు. ఆ ఇష్టం ఉన్నట్టు కొంతమంది ప్రజాప్రతినిధులు టైం పాస్ చేసుకుని వెళ్ళిపెడుతున్నారు. ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలి. మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా నార్సింగ్ మండలం రాలేదు. ఈరోజు 141 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. 341 కరెక్షన్స్ వచ్చినాయి. యాడింగ్ పిల్లలై ఆడేది. తర్వాత ఇల్లు పొలంలోకి డబ్బులు ఇచ్చారు పోయిన 10 సంవత్సరాల. ఈరోజు పొలం లేని వాళ్ళకు కూడా గరీబులకు 341 మందికి సంవత్సరం 12,000 రూపాయలు. ఇంత మంచి విషయం కూడా గమస పెడుతుంటే ఒక ఇద్దరు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పని లేక ఎప్పుడైనా సరే అంతే రెచ్చగొట్ట నాయకులు చేసుకుంటూ ఒకటి ఓడిపోవాలి, ఒకటి గెలవాలి, ఒకటి ఓడిపోవాలి, ఒకటి గెలవాలి. ఒక బాధ పెట్టుకుర్రు, రెచ్చగొట్టుకుంటూ ప్రజలు రెచ్చగొడుతున్నారు. అమ్మ దయచేసి అన్నం ఉన్నం దొరికే ఉండ్రి, అన్నం ఎవరైతే ఉంటారో వానికి వద్దరే వాళ్ళే అన్నం పెడతారు తప్ప టైం పాస్ రెచ్చగొట్టిన మాటలు వింటే సర్వం నాశనం అవుతారు. ఇప్పటికైనా ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ చేతిలో ఏం లేదు. మీకు టైం పాస్ చేయనీకే, కొట్లాడనీకే పెడుతున్నారు పంచాది. ఇప్పటికే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు 340 మందికి వచ్చినాయి, రేషన్ కార్డు 140 వచ్చినాయి, ఆత్మీయ భరోసా 350 వచ్చినాయి. రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇది ఓన్లీ డ్రాఫ్ట్ ముసాయిద్ జాబితా వచ్చింది. జాబితాలకు ఎంచి కొంతమంది ఇల్లు ఉన్నాయి. అలా మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ పేరు వచ్చింది. మరి ఆయన పేరు ఎట్లా వచ్చింది? ఆయన ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న పేరు, రేపు ఈవో గారికి, ఎంపీడీఓ గారికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న ఆయన పేరు వచ్చింది. కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసింది. ఫస్ట్ ప్రాధాన్యత అంట మన పెంకుటిల్లు, పైన పూరిల్లు, గుడిసెలను సెలెక్ట్ చేసింది. అందులో వీళ్ళు ఫోటో కొట్టేటప్పుడు పెంకుటిల్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు అనేది సెలెక్ట్ అయ్యి 900 మంది పేర్లు వచ్చినాయి. 1800 మందికి సగం పేర్లు వచ్చినాయి. అందులో దుబ్బాక కాన్స్టిట్యున్సీకి మా గౌరవ సీరన్న ఇన్ఛార్జ్ నాయకత్వంలో ఎన్ని వస్తాయి, నార్సింగ్ ఎన్ని వస్తాయి. అంతేగాని ఇప్పుడే డిక్లేర్ చేయాలంటే ముఖ్యమంత్రి రచ్చపనికి ముఖ్యమంత్రి గారి యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఎన్ని ఇల్లు ఇస్తే అన్ని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ డిక్లేర్ చేయాలంటే మీరు ఉన్నప్పుడేం పీకలే, కానీ ఇప్పుడేమో రెచ్చగొట్టుకుంటా, మైకులు పట్టుకుంటా, గుంజుకుంటా చేస్తే ఈరోజు మీకు సంయమనంగా ఉన్నాం. ఫస్ట్ మీటింగ్ కాబట్టి గౌరవంగా ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్లో మాత్రం ఇలాంటి సార్ నడవది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు. నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామ అధికారులు, మండల అధికారులు అందరూ గ్రామ సభలను ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అభయాస్తం కానీ ఏదైతే 6 గ్యారెంటీలు మన గవర్నమెంట్ ఆనాడు ఇచ్చిందో దాని మీదనే ఒక్కొక్కటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసుకుంటూ వస్తుండు. అందులో భాగంగానే ఈరోజు నార్సింగి మండలంలో గ్రామసభ జరగడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దయచేసి ప్రజలకు, మా మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు అధైర్యపడవద్దు. ఇంకోటి, ఇందులో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ముఖ్య సభ ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లల్లో ఎంతమంది లబ్ధిదారులు ఈరోజు ఆర్జీ పెట్టుకున్నారు అనేది కూడా ప్రజలకు ప్రజాక్షేత్రంలో తెలియాలి. కాబట్టి ప్రజలందరినీ మనం పిలుచుకోవడం జరిగింది. ఈ అనుమానాలకు కూడా తావు లేకుండా ఇప్పుడు ఇందులో మీరే జెన్యూన్ కావచ్చు, మైనస్ ఉన్నోళ్ళు కావచ్చు, ఎగిరిపోతారు. ఎట్లా ఎగిరిపోతారంటే ఉన్న వాళ్లకు మన ప్రభుత్వము ఇవ్వదు, లేని వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది, నిరుపేద కుటుంబాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ అనే ఫస్ట్ ఇదే చెప్పాడు. 5 లక్షలు ఖచ్చితంగా పేదవాళ్లకు మేము ఇస్తామని చెప్పిండు. ఇందులో కూడా ఎక్కడ అన్యాయం జరగదు. ఇప్పుడు ఏవైతే 1800 వేలు వచ్చినాయో వాస్తవానికి కూడా దాన్ని కలెక్టర్ గారు, అధికార యంత్రాంగమే చూసుకుంటుంది. ఇందులో మా నాయకుల పాత్ర కానీ ఎవరిది ఏ పాత్ర, వ్యక్తిగత పాత్రలు ఉండవు.
అన్ని పార్టీలు కూడా మా వాళ్ళే, మా తమ్ముళ్ళే, మా అక్కలే. మేము మా దగ్గర వేరే పక్షపాత ధోరణి ఉండదు. మేము పార్టీకి కట్టుబడి పనిచేస్తాము. ఇందులో ఇంకోటి కూడా ఉపాధిలో ఉన్నటువంటి ఏదైతే భూమి లేని బిడ్డలు ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 అని రైతు భరోసా కింద మనము చెప్పడం జరిగింది. ఆత్మీయ భరోసా కింద కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. భరోసా అనేది భూమి ఉన్న వాళ్ళు, ఆత్మీయ భరోసా అనేది నిరుపేద కుటుంబాలు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అధైర్యం చెందకుండా ఇది వెరిఫికేషన్ కూడా నేను అధికారులను అభినందిస్తున్నా. చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. దీని మీద డేగా కన్ను కలెక్టర్ గారిది ఉంది. కాబట్టి నార్సింగ్ ప్రజలకు కూడా నేను విన్నపం చేస్తున్నా, ఇక్కడ ఏ డోకాబాజీ విషయాలు జరగవు. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉండు, ఇల్లుకి ఎవరో 5,000 10,000 లంచం అడుగుతురని. మేమే చెప్పదలుచుకున్నాం దాన్ని కఠినంగా. ఒక్క రూపాయి పైసా ఎవరన్నా ఇందిరమ్మ కమిటీలా తీసుకుంటే మేమే కఠిన చర్యలు తీసుకోమని సభాముఖంగా పాత్రికేయుల ముఖంగా మేము తెలపడం జరుగుతుంది. మేము పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసేటోళ్ళము, మాకు ఏ రూపాయి అవసరం లేదు. దయచేసి ఇవి పేద ఫలాలు ప్రజలకే చెందాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో మరియు రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో నిరుపేదలకే ఇవి ప్రజాపాలన అనేది అంకితం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా కట్టుబడి ఉంటాము. ప్రజలు మాత్రం ఎవ్వరూ పింఛన్లు కావచ్చు,